హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ బాగుంటారు కదా. ఈరోజు మనము బెల్లం చట్నీ చేసుకున్నాం రండి. బెల్లం చట్నీకి పల్లీలు, బుడ్డలిత్తనాలు, కారము, ఉప్పు, జీలకర్ర పొడి, బెల్లము, చింతపండు, ఇది బెల్లము పుల్ల తీతీగా బాగుంటుంది అన్నమాట. కారంగా ఏ కాయగూరలు ఇంట్లో లేకున్నప్పుడు ఏం చేసుకోవాలో అర్థం కాలేనప్పుడు చక్కమని 5 నిమిషాలు అయ్యేది బెల్లం చట్నీ. ఇప్పుడు బెల్లం చట్నీ చేసే విధానం చూపిస్తాను. పల్లీలు వేయించుకున్నాం కదా, ముందే వేయించి పెట్టుకున్నాం కదా, ఇవి ఇప్పుడు జంచుదాం. ఇవి టేస్ట్గా బాగుంటుంది అన్నమాట. చపాతీ కానీ, రొట్టెకి కానీ, అన్నంలోకి ఏ దానికైనా బాగుంటుంది. ఇది పుల్లగం అన్నం కానీ టేస్ట్ ఉంటుంది. చట్నీ పుల్లగా, కారం తీయగా బాగుంటుంది అన్నమాట బెల్లం చట్నీ. ఇట్లా జంచుకోవాలి. రోటి పచ్చడి చూడండి, ఇట్లా జంచుకోవాలి. బాగా మెత్తగా మెదిగిపోయింది కదా. మనం రోట్ల చట్నీ టేస్ట్ అనమాట. ఇప్పుడు కారం వేసుకుందాము. ఇదేం పాతకాలం చట్నీ అనమాట, పాత మోడల్ చట్నీ ఇది కదా. ఒక 3 గంటలు కారం, 3:30 కారం పొడి వేసుకున్నాము. దీంట్లోకి ఉప్పు, ఒక తగినంత ఉప్పు వేసేసాంలే. జీలకర్ర పొడి, టేస్ట్కి జీలకర్ర పొడి, ఇదంతా బాగా మెత్తగా జంచుకొని బాగా కారం కలిసేంత వరకు దీంట్లోన జంచుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి చింతపండు బాగా మెత్తగా పిసుకొని వేసుకోవాలి. ఫస్ట్ ఇది మెదిగింది కదా, ఎత్తి పెట్టుకుందాం. బెల్లం జంచాలి కదా. ఇంత బుడ్డల కారంలోకి మనం చిన్న ఉంటలు 2 తీసుకోవాలి. ఇది చిన్న, ఇది పెద్ద, కొంచెం మామూలు పెద్దది, ఇది చిన్నది. 1:30 ఉంట బెల్లం జంచుకోవాలి. ఫస్ట్ దాంట్లో జంచుతామంటే మెదగవు కదా. ఇప్పుడు దీంట్లోకి కారం పొడి వేసేద్దాం. ఇప్పుడు జంచి ఎత్తి పెట్టుకున్నాం కదా దీంట్లోకి. దీంట్లోకి బెల్లం, చింతపండు బాగా పిసికి వేసుకుందాం. ఉప్పు, కారము, ఇదేంది మిరియాల, జీలకర్ర పొడి, బెల్లం వేసి జంచుకున్నాం కదా. ఇప్పుడు దాంట్లోకి చింతపండు మెత్తగా పిసికి వేసుకుందాం జ్యూస్లాగా. ఇది ఎట్లా పిసకాలన్నమాట, చింతపండు నీళ్ళు. ఇట్లా చింతపండు బాగా మెత్తగా పిసికినామా, కొంచెం నీళ్ళు వేసుకొని ఇంకా మెత్తగా పుల్లగా బాగుంటుంది అనమాట చట్నీ. చిన్నపిల్లలు తినడానికి కానీ, అన్నంలోకి కానీ, చపాతీకి కానీ, పెద్దలకు కానీ, పిల్లలకి కానీ బాగా టేస్ట్ ఉంటుంది. చింతపండు నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడు వేసుకున్నాం కదా, దీంట్లో ఇట్లా చిన్నగా జంచుకోవాలన్నమాట. చింతపండు బెల్లం చట్నీ రెడీ.
సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది. ఇది అప్పట్లో మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు ఇంట్లో. మా ఇంట్లో ఇది ఎక్కువ తింటారు మా అన్న వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు కానీ ఎక్కువ ఇదే ఇష్టపడి తింటారు, బెల్లం చట్నీ. ఇప్పుడు దీంట్లోకి ఉల్లిగడ్డలు వేసుకున్నాం. దీంట్లోకి అవి ఏం మెత్తగా దంచకూడదు, ఊరికి అద్రాబద్రా దంచాలి అన్నమాట. పంట కింద పడుతుంటుంది కదా అన్నం ముద్దలో, అక్కడక్కడక్కడ టేస్ట్గా ఉంటుంది ఉల్లిగడ్డ. ఇది ఎక్కువ మనం మెత్తగా దంచకూడదు ఉల్లిగడ్డలు వేసిన తర్వాత. అయిపోయింది చట్నీ, ఇంకెత్తి పెట్టుకున్నాము. అంతే, తొందరగా అయిపోతుంది అనమాట చట్నీ. ఇది 5 నిమిషాలలో అయిపోతుంది ఈ చట్నీ. అయిపోయింది. దీనికి తాలింపు పెట్టేసుకుందాం. టేస్ట్ ఉంటుంది అన్నమాట చట్నీది. చూడండి, నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి చట్నీ. ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. చపాతీకి అయితే భలే టేస్ట్ ఉంటుంది, పూరికి కానీ చపాతీకి కానీ. ఇది చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము, ఆయిల్ వేసుకుందాము. గోల్డెన్ ఆగింది. జీలకర్ర ఆవాలు వేసుకున్నాము, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకున్నాము. తాలింపు అయిపోయింది. తాలింపు పెట్టుకున్నాం. తాలింపు రెడీ, బెల్లం చట్నీ రెడీ. చట్నీ నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. చట్నీ అయిపోయింది. వేడి వేడి అన్నము చట్నీ చూడండి, బాగా టేస్ట్ ఉంటుంది అనమాట అన్నంలోకి. ఇది తిందాం రండి, భోజనం చేద్దాం రండి. చూడండి, సూపర్ చట్నీ. బాగుంది చట్నీ, సూపర్ ఉంది. ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. బాయ్, ఉంటాం.